ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ యొక్క చెల్లుబాటుకు సంబంధించి చేసిన కీలక సూచనల్ని ఎట్లా చూస్తారు మీరు? ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానలిస్ట్ రజనీ గారికి అట్లాగే రఫీ గారికి నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్లు ప్రతి సాధారణ ఎన్నికల్లో చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత వహిస్తాయండి. అవును. ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు ఎవరికైతే ఎక్కువ వస్తాయో, ఏ పార్టీకి అయితే ఎక్కువ వస్తాయో ఆ పార్టీయే ప్రతిసారి నెగ్గుతున్నటువంటి విషయాన్ని మనం చరిత్రలో గమనించవచ్చు. అధికారం 2019లో కూడా ఈ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బాబాయ్ హత్య కానీ, లేకపోతే కోడికత్తి డ్రామా కానివ్వండి, లేకపోతే ఒక్క ఛాన్స్ అనేది కానివ్వండి, లేకపోతే ఇతరత్ర అనేకమైనటువంటి అంశాలు ఆ ప్రభుత్వం పైన ఉద్యోగులు కాస్త అసంతృప్తితో ఉండటం వల్ల వైసీపీ పార్టీకి ఎక్కువ మంది ఉద్యోగులు ఓట్లు వేశారు అనేటటువంటి. అందుకని వైసీపీ పార్టీ గెలిచింది. అంటే ఉద్యోగులు ఎటువైపు ఉంటే అటువైపు ప్రభుత్వం వస్తుంది, అటువైపు సామాన్య జనం కూడా ఓట్లు వేస్తారు అని చెప్పని అనడానికి 2019 ఎన్నికలు అంటే ఇటీవల జరిగినటువంటి ఇమీడియట్ ప్రిసైడింగ్ ఎన్నికలే ప్రబల సాక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఈసారి ప్రభుత్వానికి, వైకాపా పార్టీకి అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డికి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, నాయకులకు అర్థమైపోయింది, ఈసారి మనకు పరిస్థితులు అనుకూలంగా లేవు, ఈ గత 5 సంవత్సరాల్లో మన పరిపాలన సక్రమంగా లేదు అనేటటువంటి విషయం వాళ్ళకి రాను వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని వాళ్ళు ఎన్ని అక్రమ మార్గాలు ఉన్నాయో అన్ని అక్రమ మార్గాలు వాళ్ళు అనుసరించటం ప్రారంభించారు. అందులో భాగంగా వాళ్ళు ఆర్ఓల్ని, ఇతర గెజెటెడ్ అధికారుల్ని మచ్చిక చేసుకోవటం ప్రారంభించారు. దీనికి ఉదాహరణ ఇటీవల మీరు గమనించే ఉంటారు. 3 రోజుల క్రితం చాలా మంది ఆర్ఓలు మా మీద వైసీపీ ఎమ్మెల్యేలుగా నిలబడినటువంటి వాళ్ళు, వైసీపీ నాయకులు విపరీతమైనటువంటి ఒత్తిడి చేస్తున్నారు. కౌంటింగ్ లో ఎట్టోకట్ట మాకు సహాయం చేయండి, మాకు ఎక్కువ ఓట్లు వచ్చేటట్టు ఏదో మతలబు చేసి మాయ చేసి మాకు ఓట్లు వచ్చేటట్టు చూడండి అని చెప్పని అంటున్నారు. మమ్మల్ని ఈ విధుల నుంచి తొలగించండి అని చెప్పని అంటాం కూడా మనం చూసాం ఇటీవల. సో అంతకు ముందు కూడా మీరు ఏం చేస్తారో మాకు తెలీదు, బ్యాలెట్ వెనకాల ఫ్యాసిమే లేకుండా చూడండి, అలాగే డిక్లరేషన్ ఫారం సంతకం లేకుండా, సీల్ లేకుండా చూడండి, డిక్లరేషన్ ఫారం మీద సంతకం లేకపోయినా, సీల్ లేకపోయినా, బ్యాలెట్ పేపర్ వెనకాల ఫ్యాసిమేల్ లేకపోయినా ఆ ఓటు చెల్లదు. కాబట్టి ఈ విధంగా అంతకంతకు ఎక్కువ పోస్టల్ బ్యాలెట్ లో ఈ విధంగా మీరు సంతకాలు చేయకండి, అట్లాగే ఈ సీల్ లేకుండా చూడండి, ఆ విధంగా ఆ ఓట్లు చెల్లకుండా పోతాయి, మాకు మేలు జరుగుద్దని చెప్పని వాళ్ళు. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది అధికారులు వాళ్ళ వైపు భయంతో కానివ్వండి, ఒత్తిడితో కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలతో కానివ్వండి, అనేక రకాలైనటువంటి ప్రలోభాలతో కానివ్వండి, కొంతమంది ప్రలోభాలు కూడా లోనైనారు. దానికి డబ్బు కారణమా, లేకపోతే ఒత్తిడి కారణమా, లేకపోతే ఇంకేదన్నా కారణమా, లేకపోతే నీకు ప్రమోషన్ ఇస్తాం మేము రాగానే, నెక్స్ట్ ప్రభుత్వం రాగానే నిన్ను కన్ఫర్డ్ ఐఏఎస్ ఇస్తామని చెప్పినట్టు ఏదోటి ప్రలోభాలకు లోన్ చేసి వాళ్ళని లోపరుచుకొని ఆ విధంగా కొంతమంది సీల్ లేకుండా, సంతకాలు లేకుండా చూసుకున్నారండి. దీన్ని మేము పసికట్టడం జరిగింది. ఎట్లా పసికట్టడం జరిగింది? మాకు చాలా మంది పీఓలు ఫోన్లు చేసి మరీ చెప్పారు, ఏమండి మాకు మా డిక్లరేషన్ ఫారం మీద ఆర్ఓ సంతకం లేదు, సీల్ కూడా వేయలేదు, దాన్ని మేము గమనించామని చెప్పిన మీదట మేము దాదాపు కనీసం ఒక 10 సార్లు సిఈసి